నమస్తే పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ధాన్యం దిగుబడిలో దేశంలోనే నెంబర్ 1 స్థానం దక్కించుకున్న రాష్ట్రం తెలంగాణ ఇప్పుడు సేద్యంలో ఓ కొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న పామ్ ఆయిల్ డిమాండ్ను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆయిల్ పామ్ సాగులో దేశంలోనే అగ్రగామిగా నిలిచేందుకు రాష్ట్ర సర్కార్ సైతం విశేష కృషి చేస్తోంది. వరి వంటి సాంప్రదాయ పంటల కంటే అధిక లాభాలు, సుస్థిరమైన ఆదాయం అందించే పంట కావడంతో ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. అసలు ఆయిల్ పామ్ సాగులో రైతులకు కలిగే ప్రయోజనాలేంటి? సాగులో తీసుకోవాల్సిన మెలకువలు ఏమిటి? ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తోంది? ఈ పంట సాగు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా మేలు చేయనుంది? వంటి విషయాలను ఇవాల్టి పాడి పంటలు కార్యక్రమంలో చూసేద్దాం పదండి. ప్రపంచంలో భారతదేశం అత్యధికంగా ఆయిల్ దిగుమతి చేస్తున్న దేశాల్లో ప్రధానంగా ఒకటని చెప్పొచ్చు. ప్రస్తుతం 70% వంట నూనెల దిగుమతి ఇండోనేషియా, మలేషియాతో పాటు ఇక కొన్ని శీతల ప్రాంతాలైనటువంటి ప్రదేశాల నుంచి కూడా ఇప్పటివరకు 1,50,000 కోట్ల బడ్జెట్తో ఇప్పటివరకు భారతదేశం వంట నూనెలను దిగుమతి చేసుకుంటూ వస్తుంది. అయితే ఈ ఖర్చును తగ్గించే దిశగా భారతదేశం ఆలోచన చేసింది. దీంతో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా తెచ్చినటువంటి పథకమే నేషనల్ ఆడిబుల్ పామ్ ఆయిల్కి సంబంధించినటువంటి మిషన్ని ఈ పథకం ద్వారా ఇతర రాష్ట్రాలన్నింటిలో కూడా మొత్తం ఇంప్లిమెంట్ చేసే దిశగా చర్యలు అయితే చేపట్టింది. దీనికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఇంప్లిమెంట్ చేస్తూ కూడా రైతులకు అవగాహన కల్పిస్తూ ఇటు రాష్ట్రంలో అనువైన ప్రాంతాల్లో ఈ పామ్ ఆయిల్ సాగుకు శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. మొత్తం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా దృష్టి సారించడమే కాకుండా ప్రస్తుతం పామ్ ఆయిల్ సాగుగా ఉన్నటువంటి జిల్లాలైనటువంటి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలతో పాటు ఇటు వరంగల్, ములుగు ప్రాంతం, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కూడా విరివిగా ఈ ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి కూడా దాదాపు ఇప్పటి వరకు లక్షల ఎకరాల్లో కూడా రైతులను మోటివేట్ చేస్తూ ముందుకు పోతున్నారు. అయితే ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లాలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఇప్పటివరకు 25,000 ఎకరాల వరకు కూడా ఈ ఆయిల్ పామ్ సాగు తీస్తూనే కాకుండా వీటి నుంచి ఆయిల్ పంటను ఏ విధంగా తీయాలని, దీనివల్ల ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, రైతులు ఏ విధంగా ముందుకు వస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది అనే అంశాలను అయితే ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశంలో వంట నూనెల వినియోగం ఏటా గణనీయంగా పెరుగుతోంది. ఈ వినియోగంలో పామాయిల్ వాటానే అధికం. మన దేశీయ అవసరాలకు సరిపడా పామాయిల్ ఉత్పత్తి కాకపోవడంతో ఏటా 1,50,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఇతర దేశాల నుంచి పామాయిల్, ఇతర వంట నూనెలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ దిగుమతుల భారాన్ని తగ్గించి దేశీయ ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఎడిబుల్ ఆయిల్స్ మిషన్ పథకాన్ని ప్రారంభించి ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వం సాంప్రదాయ వరితో పాటు 3 రెట్లు లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించింది. తెలంగాణలో నీటి వసతులు పుష్కలం. ఇక్కడి వాతావరణం, నేల స్వభావం, అధిక వర్షపాతం ఆయిల్ పామ్ సాగుకు చాలా అనుకూలమని ఉద్యానాధికారులు చెప్తున్నారు. వానాకాలం సీజన్ ఆయిల్ పామ్ మొక్కలు నాటడానికి అనుకూలమైన సమయమని చెప్తున్నారు. ఆయిల్ పామ్కి సంబంధించి నల్గొండ జిల్లాలో ఎందుకు ప్రత్యేకంగా ఈ జిల్లాని ఎంచుకున్నారు? ఈ ప్రాంతంలో అసలు ఇప్పటివరకు రైతులు ఈ పంట సాగు చేయడానికి ముందుకు వస్తున్నారా? ప్రభుత్వం నుంచి ఏం సపోర్ట్ లభిస్తుంది? సార్, నల్గొండ తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లా. సో నల్గొండ జిల్లాలో అన్ని రకాల పంటలు పండించడానికి కూడా రైతులు చాలా ఉత్సాహంగా ఉంటారు, అందరికంటే కూడా ముందుంటారు. దాంట్లో భాగంగానే ఆయిల్ పామ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ పంట సాగు చేస్తానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున రాయితీ పథకాలను కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2025-26 వార్షిక ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపు 6,500 ఎకరాల్లో మన నల్గొండ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేయడానికి రైతులకి కావాల్సినటువంటి సబ్సిడీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకు నాగార్జున సాగర్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఆయిల్ పామ్ సాగు చేయడానికి ముఖ్యంగా
సరైన భూమి కావాల్సి ఉంటుంది. దాంతోపాటుగా దానికి సఫిషియెంట్ వాటర్ కూడా కావాల్సి ఉంటుంది. నీటి వనరులు ఉన్న దగ్గర ఆయిల్ పామ్ సాగు చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి టెక్నికల్ టీం మన జిల్లాలో కూడా ఆయిల్ పామ్ బాగా వస్తుందని చెప్పేసి నిర్ధారణ చేయడానికి తద్వారానే మనము ఈ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకొని దానికి అనుగుణంగా మనం ఇక్కడ 6,500 ఎకరాల సాగుని ఈ సంవత్సరం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం మేము. వరితో పోలిస్తే ఆయిల్ పామ్ సాగు అనేక రేట్లు అధిక లాభాలను అందించే ఉద్యాన పంట. ఒకసారి పెట్టుబడి పెడితే 30 ఏళ్ల వరకు నిరంతరం స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొక్క నాటిన 5 ఏళ్ల నుంచి పంట దిగుబడి మొదలై క్రమంగా పెరుగుతోంది. వరి లాంటి సాంప్రదాయ పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ సాగుకు తక్కువ శ్రమ, తక్కువ కూలీలు అవసరం ఉంటుంది. నీటి అవసరం కూడా తక్కువే. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. రైతులు తమ పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. కంపెనీలే నేరుగా వచ్చి కొనుగోలు చేస్తాయి. 1 ఎకరం వరి సాగు చేస్తే సుమారు 30,000 నుండి 40,000 వరకు లాభం వస్తే, అదే ఆయిల్ పామ్ సాగులో ₹1,00,000 వరకు నికర ఆదాయం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆయిల్ పామ్ మొక్కలకు నీరు నిల్వ ఉండే మట్టి సరిపడదు. ముందుగా మొక్కలు నాటడానికి పొలంలో ఒక మోస్తారు దుక్కు చేసి ఆ తర్వాత పొలమంతా కలియబెట్టి గుంతలు సిద్ధం చేసుకోవాలి. గుంతల లోతు 60 సెంటీమీటర్లు, వెడల్పు 60 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. 12 నెలల వయసు, 1 నుంచి 1.2 మీటర్ల ఎత్తు, 20 నుంచి 25 సెంటీమీటర్ల కాండం వెడల్పు ఉన్న మొక్కలు నాటడానికి మంచివని నిపుణులు చెప్తున్నారు. సమబాహు త్రికోణ పద్ధతిలో ఎకరానికి 57 మొక్కలు నాటుకోవచ్చు. ప్రతి మొక్కకు 143 చదరపు అడుగుల స్థలం కేటాయిస్తే సరిపోతుంది. చతురాస్రాకార పద్ధతి పాటిస్తే ఎకరానికి 50 మొక్కలు నాటుకోవచ్చు. మొక్క నాటిన తర్వాత గుంతలో నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలి. మొక్కలు 12 ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఉన్నప్పుడు దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఆయిల్ పామ్ మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడే తోటల్లో కంది, పెసలు, మినుములు, నువ్వులు, అలసందలు, మామిడి, కొబ్బరి, అరటి, పైనాపిల్, కూరగాయలు వంటి వాటిని అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. అయితే మొదటి 30 నెలలు లేదా అదనపు దిగుబడి వచ్చే వరకు మాత్రమే అంతర పంటలు సాగు చేసుకోవాలి. మొక్క నాటిన 3వ సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. అవసరాన్ని బట్టి పురుగు మందులు వేయాల్సి ఉంటుంది. పంటకాలంలో సగటున 160 నుంచి 170 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా ఉంది. పూర్తి స్థాయిలో దిగుబడి మొదలయ్యాక సంవత్సరానికి 215 నుంచి 265 క్వింటాళ్ల పచ్చి గెలల దిగుబడి వస్తుంది. ఆయిల్ పామ్ పండ్లు ఎరుపు రంగులోకి మారినప్పుడు పంట కోతకు సిద్ధంగా ఉందని అర్థం. గెలలు పూర్తిగా పండిన తర్వాత 5 నుండి 10 పండ్లు రాలి నేలను తాకితే కోతకు సరైన సమయంగా గుర్తించాలి. కోసిన గెలలను 24 నుంచి 48 గంటల్లో ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించడం అత్యంత కీలకమైన విషయం. ఆలస్యమైతే నూనె నాణ్యత, దిగుబడి తగ్గుతుందని నల్గొండ జిల్లా దుప్పలపల్లిలో ఆయిల్ పామ్ తోటలు సాగు చేస్తున్న రైతు ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పంట సాగులో పాటించాల్సిన మెలకువలు ఏంటో ఈ రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ముందుగా మీకు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నందుకు శుభాకాంక్షలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కూడా ఆయిల్ పామ్ సాగుని ప్రోత్సహిస్తూ వస్తుంది. ఎందుకు మీరు ముఖ్యంగా ఈ ఆయిల్ పామ్ చేయాలనుకున్నారు? ఎప్పుడు పెట్టారు ఈ చెట్లు? దీంట్లో అసలు లాభ నష్టాలు ఏంది? ఎట్లా అనిపిస్తుంది తోటకు? ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైతే రైతుకు ప్రోత్సహించేందుకు ఈ పంటని సూచించారో అందులో భాగంగా రేట్లో కూడా చూసినట్టయితే మనకు ఒక నిలకడమైన రేటు ఉంటుంది. అందులో భాగంగానే హార్టికల్చర్ ఆఫీసర్ చేసినటువంటి సూచన, అదేవిధంగా దానికి సంబంధించినట్టుగా గవర్నమెంట్కి కూడా మనకు రాయితీలు రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఈనాడు 20% కనుక పే చేసినట్టయితే మనకు
మొక్కలు ఇవ్వటం కానీ, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వటం కానీ, పైప్ లైన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం మొక్కలు వేసేటప్పుడు అంటే గుంటలు తీయటం కానీ, ఆ తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మనం సమకూర్చుకుంటే సరిపోతుంది. మొక్కలు కూడా నాకు అనంతరెడ్డి గారి సూచన మేరకే నాకు మంచి మొక్క దొరికిందనేది నేనైతే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే జనగాం దగ్గర ఒక మంచి నర్సరీ ఉంది. ఆ నర్సరీలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాబట్టి అందులో భాగంగానే నేను అక్కడికి వెళ్ళి అక్కడ 2 DCMలో ఒక 600 మొక్కలు తీసుకొని రావడం జరిగింది. ఆ మొక్కలు చూసినట్టయితే మిగతా మొక్కలతో కంపేర్ చేసినట్టయితే ఈ మొక్క బాగుందని తోటి రైతులు అంటున్నారు. యాక్చువల్ నాకైతే మరి ఏ మొక్క మంచిది ఏ మొక్క చెడ్డదని నాకు తెలియదు. ఎందుకంటే రకరకాల ప్రాంతాల్లో నర్సరీలు ఉంటున్నాయి. ఆ నర్సరీలో నాకు నిజంగా కూడా నాకు దొరికినటువంటి జనగాంలో దొరికిన మొక్క చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆ మొక్కను వేయటం వారిచ్చినటువంటి సూచన మేరకు ఏ విధంగా వేయాలనేది సూచన చేశారు. ఆ సూచన ప్రకారం హార్టికల్చర్ని ఎక్కువ నేను డిపెండ్ అయి ఉన్నాను. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటిది ముఖ్యమైనది ఏంటంటే ప్రతిరోజు కానీ కనీసం వారానికి 2-3 సార్లు వచ్చేసి మనం చెట్టును పలకరించాలి. ఎందుకంటే చెట్టు ఎలా ఉంది, ఎక్కడ ఏం లోపం ఉంది అనేది మనం, ఎందుకంటే ఈ నల్లటి పురుగులు ఉంటాయి, కొమ్ము పురుగు అంటాం దాన్ని. ఆ పురుగు కూడా ఇప్పటికి కూడా ఇంత పెద్ద చెట్టు అయినా కూడా కొడుతూనే ఉంటుంది. ఆ మట్టలు వాలి ఉంటున్నాయి, మనం గమనిస్తున్నాం. దానికి మనం ల్యాంబ్డా అవి ఇప్పుడు స్ప్రే చేస్తూ ఉంటాం. ఎంత స్ప్రే చేసినా అది కంట్రోల్ అవుతుంది, మళ్ళీ ఒక చెట్టుకు వస్తూ ఉంది. సరే, దాన్ని మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో బత్తాయి సాగు చేసిన ఈ సాగుదారు లాభాలు కనిపించకపోవడంతో ఆయిల్ పామ్ సాగు వైపు దృష్టి సారించారు. మొదట ఆయిల్ పామ్ సాగు కలిసి వస్తుందా లేదా అని సందేహించినా సబ్సిడీలు బాగుండటం, ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు ఆదాయం వస్తుందని తెలుసుకుని ధైర్యం చేశారు. తన పొలంలో మొక్కలు నాటిన 28 నెలలకే 5 ఏళ్ల చెట్ల మాదిరిగా పెరిగి దిగుబడి వస్తోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరితో పోలిస్తే కష్టం తక్కువని, కూలీల బెడద లేదని అంటున్నారు. కంపెనీ వాళ్లే వచ్చి గెలలు తీసుకుపోతున్నారని, కలెక్షన్ సెంటర్లు కూడా పెరిగాయని అంటున్నారు. ఆయిల్ పామ్ నిజంగా రైతులకు బంగారు పంట అని అంటున్నారు. నేను ఇప్పటికే 2 సార్లు వర్మి వేయటం, ఒకసారి వేపిండి వేయటం జరిగింది ఈ 27 మంత్స్లో. తర్వాత ఇప్పుడు ఎరువుల పెంట కూడా తెప్పించాను. ఆ ఎరువుల పెంట కూడా వేద్దామనే ఆలోచన ఉంది. దాంతోపాటు ఇంకా ఏమైనా నెక్స్ట్ వచ్చే మళ్ళీ ఇంకొక 6 మంత్స్ తర్వాత ఎరువుల పెంట వేసిన తర్వాత కూడా మళ్ళీ వర్మికి వెళ్ళాలనే ఆలోచన ఉంది నాకు. ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఉన్నటువంటి చెట్టు ఎదుగుదలకు డిపార్ట్మెంట్ ప్రోత్సాహం, తర్వాత కంపెనీ ప్రోత్సాహంతో పాటు నేను ఇంకా నా యొక్క ఫ్రెండ్ వేరే ఒక ఉపేందర్ ఉంటాడు, అతని యొక్క సూచన మేరకు ఈ యొక్క ఫార్మేషన్ చేసుకుంటూ వెళ్తున్నాను. 2023 మార్చి 18, 2 రోజులలో మొక్కలు నాటడం జరిగింది. అంటే మొన్న జూన్ 18, 19 నాటికి సరిగ్గా 27 నెలలు అయింది. ఇప్పుడు 28 నెలలకు అడుగుపోయాం. తర్వాత ఎప్పుడు కూడా ఈ ఆబ్లేషన్ అనేది కూడా మీరు చూశారు. ఎందుకంటే గెలల్ని ఎప్పటికప్పుడు మనం తీసేసినట్టయితేనే మనకి ఇప్పుడు, ఎందుకంటే ఆడగెలలు మగగెలలు వస్తూ ఉన్నాయి. మరి ఈ మగగెలలు ఆడగెలలు వచ్చినప్పుడు సాధారణంగా ఇప్పుడు వాటితో మనకు సంబంధం లేదు. ఎక్కువగా నాకు అప్పుడప్పుడు మాత్రమే ఈ మగగెలలు కనిపిస్తూ ఉంటున్నాయి. కానీ ఆడగెలలే చాలా వరకు 99% అవే ఉన్నాయి. మరి అటువంటి ఈ గెలల్ని కూడా ఆబ్లేషన్ని, దాన్ని కూడా ఈ మధ్యన కొంతమంది లేబర్ టెక్నికల్గా ఉన్నారు, వాళ్ళని పిలిపించేసి మొత్తం ఈ ఆబ్లేషన్ ద్వారా ఆ గెలను మొత్తం తీపియడం జరుగుతుంది. 1 మంత్ కానీ 1 మంత్ 10 days కానీ తీపిస్తాను. తీయటం వల్ల చెట్టుకు ఎక్కువగా మన ఇచ్చేటువంటి పోషకాలు మొత్తం కూడా కరెక్ట్గా తీసుకుంటుంది అది. లేకపోతే గడ్డి ఒకవైపు, తర్వాత ఈ గెలలు ఒకవైపు తీసుకున్నట్టయితే ఈ మొక్క ఎదుగుదల ఉండదు. మొక్క పెట్టిన తర్వాత వెంటనే మనకు ఈ కొమ్ము పురుగు అని చెప్పాం కదా, దానికి మామూలుగా గుళికలు, తర్వాత నెప్తాలిన్ బాల్స్ కవర్లో పెట్టేసి సీల్ చేసి ఆ కవర్కు అక్కడక్కడ రంధ్రాలు చేసేసి ఆ స్మెల్ తోటి దాన్ని కంట్రోల్ చేయడం ఒక ఎత్తు అయింది. తర్వాత మొక్క పెరిగే కొద్దీ లూర్స్ అనేటువంటి బుట్టలు ఉంటాయి అన్నమాట. ఆ బుట్టలను కూడా చేసి ఆ బుట్టల్లో అడుగులో దాదాపు 1/2 లీటర్ వాటర్ పోసి ఆ లూర్ అనే ట్యూబ్ ఉంటుంది, దానికి ఎక్కడ ఉన్నా కానీ అవి మొత్తం కూడా దాదాపు నాకు ఉన్నటువంటి 10 acresలో పర్ ఎకర్ 2 వరకు, అంటే 20-25 వరకు కూడా నేను పెట్టేసి అట్లా కొంత కంట్రోల్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు మొగిలో పోయటం, తర్వాత స్ప్రే చేయటం, వాటితో కూడా పూర్తిగా క్రిమి కీటకాల నుండి మొక్కను సంరక్షిస్తూ ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. సాధారణ రైతు కూడా ఈ ఖర్చును భరించవచ్చు. ఎందుకంటే మనకు గవర్నమెంటే మనకు 80% సబ్సిడీ ఇస్తుంది. మనకు పడేటువంటిది ఏందైనా ఇప్పుడు మెయిన్ అండర్గ్రౌండ్ లైన్ కానీ, లేటర్ కానీ, తర్వాత జెట్లు కానీ, తర్వాత డిప్పర్లు కానీ మొత్తం సప్లై వాళ్ళు చేస్తారు సరిపడా.
కాకపోతే మనకు చేసిందంటే గుంటలు తీయటం, మొక్కలు నాటే ఖర్చు ఫస్ట్ మొదట్లో ఉంటుంది. ఆ తర్వాత మినిమం మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. ఎందుకంటే బోర్ ఉంటుంది, మనకు మోటార్ లేదు, మనం పనిచేయం కాబట్టి అక్కడ మనకు ఇది మామూలు రైతు కూడా, సాధారణ రైతు, ఎందుకంటే ఆర్థికంగా పెద్ద పెట్టుబడి పెట్టలేనటువంటి రైతు కూడా దీంట్లోకి దిగొచ్చు మనకు. ఎందుకంటే ఇక్కడ మనం మీకు చెప్పాను కదా, మొత్తం గవర్నమెంట్ మనకు సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్తాను. 1 year తర్వాత వాళ్ళు ఇంకా మామూలుగా ఒక 10% మొక్కలు కూడా వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. ఇది గవర్నమెంటే ఫ్రీ ఇస్తుంది. ఎక్కడ అనుకోకుండా ఒక మొక్క చనిపోయినట్టయితే అటువంటి వాటికి కూడా ఒక 10% మొక్కలు కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళేట్టు ప్రతి రైతు కూడా, సాధారణ రైతు కూడా ఈ దీంట్లోకి రావచ్చు. ఆయిల్ పామ్ సాగులో రైతులకు పెట్టుబడి ఒక సవాలుగా మారకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. మొక్కల పంపిణీ నుండి డ్రిప్ ఇరిగేషన్ వరకు రైతులకు రాయితీలను ఇస్తోంది. నాణ్యమైన ఆయిల్ పామ్ మొక్కలను 100% సబ్సిడీపై ఇస్తోంది. ఇదే విధంగా సాగు పద్ధతులపై రైతులకు నిరంతరం శిక్షణ, సాంకేతిక సహాయం అందిస్తోంది. డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాట్లకు, కరెంటు ఛార్జీలకు, ఎరువులకు కూడా ప్రభుత్వం సబ్సిడీల రూపంలో చెల్లిస్తోంది. పంట దిగుబడి వచ్చేందుకు 4 ఏళ్ల సమయం పడుతుండటంతో అప్పటి వరకు రైతులకు ఎకరానికి 4200 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. పండించిన ఆయిల్ పామ్ గేలను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా హామీ ఇస్తోంది. ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 3, నల్గొండ, సూర్యాపేట, ములుగు జిల్లాల్లో ఒక్కొక్క యూనిట్ చొప్పున ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఒక రైతు ఆయిల్ ఫామ్ సాగు చేయాలంటే అతనికి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఏమైనా వస్తుందా? ఇటు డ్రిప్పులు కావచ్చు, ఎరువులు కావచ్చు, మొక్కలు కావచ్చు. ఒక మొక్క కాస్ట్ ఎంత ఉంటుంది? ఎన్ని రోజుల వరకు ఈ మొక్కను పెంచితే రైతుకు ఆదాయం వస్తుంది? సార్, ఇక్కడ అన్ని రకాల నేలల్లో కూడా ఆయిల్ పామ్ సాగు చేసుకోవచ్చు, మిగతా పంటల్లో కాకుండా. ఇక్కడ మేజర్గా ఏంటంటే మురుగునీరు వెళ్ళే సౌకర్యం ఉన్న నేలలు, అలాగే pH రేంజ్ ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 ఉన్నటువంటి నేలలన్నిటిలో కూడా మనం ఈ ఆయిల్ పామ్ని విరివిగా సాగు చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఈ ఆయిల్ పామ్ తోటలకి ప్రభుత్వము మొదటగా 4 సంవత్సరాలకి పంట మొదలవుతుంది. కాబట్టి మొదటి 4 సంవత్సరాలు కూడా ఈ ఆయిల్ పామ్ సాగు చేసుకోవడానికి రైతులకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇన్కమ్ జనరేషన్ కావడం కోసం రైతులకు ఇబ్బంది అవుతుందనే సదుద్దేశంతో ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి కూడా, అంటే అంతర పంటలు వేసుకోవడానికి కూడా సంవత్సరానికి ఒక ఎకరానికి 2100 రూపాయల చొప్పున రైతుకి ప్రభుత్వం రాయితీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ 4 సంవత్సరాలు కూడా మొక్కలు పెంచుకోవడానికి 2100, అంటే ఎరువుల యాజమాన్యం, కలుపు తీయడానికి, అలాగే అంతర కృషి చేసుకోవడానికి కూడా ఖర్చులు ఉంటాయి. కాబట్టి రైతులకి 2100 చొప్పున మొత్తం 4200 రూపాయల చొప్పున ఒక ఎకరానికి, ఒక సంవత్సరానికి రైతుకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది ఉద్యాన శాఖ ద్వారా. అయితే ఒక ఎకరానికి మనం 57 మొక్కలు, అంటే 9 x 9 x 9 మీటర్ల గ్యాప్తోని మనము త్రిభుజాకారంలో ఈ మొక్కలు నాటుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క మొక్క దాదాపు 15 నుంచి 12 ఫీట్ల నుంచి 15 ఫీట్ల వరకు కూడా దాని మట్టలు సాగుతాయి. కాబట్టి 9 మీటర్లు కంపల్సరీగా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది స్పేసింగ్. సో ఎకరానికి 57 మొక్కల చొప్పున రైతుకు ఎంత వీలైతే అన్ని ఎకరాలు కూడా సాగు చేసుకోవడానికి మనం ఈ స్కీమ్లో రైతులకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మొక్కలు పెట్టిన తర్వాత మొక్కలకి నీటి యాజమాన్యం చాలా అవసరం కాబట్టి వాటిని పైపుల ద్వారా, కాలువల ద్వారా చేసుకోవడం చాలా కష్టం, కూలీల కొరత ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి రైతులకు డ్రిప్ సౌకర్యం, అంటే బిందు సేద్యం ద్వారా ఆయిల్ పామ్ మొక్కలకి నీరు అందించడానికి కూడా ప్రభుత్వం రాయితీలు అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా SC/ST రైతులకైతే 100% రాయితీ ఉంది. అలాగే బీసీ చిన్న సన్నకారు రైతులకైతే 90% రాయితీ ఉంది. అదే 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న పెద్ద ఇతర OC రైతులకైతే 80% రాయితీ మీద కూడా డ్రిప్ పరికరాలు అందిస్తుంది. అలాగే 57 మొక్కలకి దాదాపు మొక్కకి 193 రూపాయల చొప్పున మన ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మనమే 10 నుంచి 12 నెలల వయసు ఉన్న మొక్కల్ని పెంచి రైతులకు అందుబాటులో ఉంచుతున్నాము. మన జిల్లాలో దాదాపు 4 నర్సరీలు ఉన్నాయి. 4 నర్సరీల్లో దాదాపు 11 లక్షల మొక్కలు మన జిల్లాలో వేసుకోవడానికి 6500 ఎకరాల సాగు చేసుకోవడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాయి ప్రజెంటు. అయితే ఒక ఎకరానికి 57 మొక్కల చొప్పున మన రైతు నాటుకుంటాడు. 57 మొక్కలకు కూడా కంప్లీట్గా 100% రాయితీ ఉంది. రైతు మాత్రం ఒక 20 రూపీస్, అంటే 20 రూపాయలు గ్రీన్ ఫండ్ కింద మనం ప్రభుత్వ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా 4 సంవత్సరాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రతి సంవత్సరం ఎకరానికి 4200 చొప్పున మనం దీనికి రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే గరిష్టంగా ఈ డ్రిప్ మరియు ఈ అంతర పంటలకు మరియు సాగు యాజమాన్యానికి మొత్తం కలిపి కూడా ఒక ఎకరానికి 50,000 చిల్లర పైచులకు మనం రైతుకు
ఈ యొక్క ఎకరానికి మనం ప్రభుత్వం నుంచి రాయితీ అందిస్తుంది. సో ఇది ఒక మంచి సదుద్దేశంతో రైతులు మంచి ఆదాయాన్ని పొందడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఒక స్కీము. కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని అవగాహన చేసుకొని దీనికి అనుకూలంగా ఉన్న నీటి వనరులు భూమి ఉన్న ప్రతి రైతు కూడా దీన్ని సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ మన దగ్గర వరి పంట బాగా కొన్ని లక్షల ఎకరాల్లో సాగవుతుంది. సో ఒక ఎకరం వరి పంటకు కావాల్సిన నీటితోని మనం 3 ఎకరాల వరకు కూడా ఒక ఆయిల్ పంప్ పంటను సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్ పంప్ పంటకు కూడా నీటి అవసరం ఎక్కువనే ఉంటుంది. 4 సంవత్సరాల వరకు కొంత తక్కువ నీళ్ళు అవసరం, 100 నుంచి 200 మధ్యలో లీటర్ ఒక చెట్టుకు 100 నుంచి 200 లీటర్ల నీళ్ళు అవసరం పడుతుంది. 4వ సంవత్సరం తర్వాత ఎప్పుడైతే పంట స్టార్ట్ అవుతుందో పంట కోతకు వచ్చిన తర్వాత చెట్లు ఎదుగుతాయి కాబట్టి వాటికి దాదాపు 250 నుంచి 300 లీటర్ల వరకు కూడా మామూలు సీజన్లలో అవసరం పడుతుంది. అలాగే వేసవిలో అయితే 300 నుంచి 350 లీటర్ల వరకు కూడా ఒక మొక్కకి మనం నీరు అందించడం జరుగుతుంది. ఈ నీరు అందించడానికి కూడా మనం డ్రిప్పులు ఇస్తాము. ఆ డ్రిప్పులతో పాటు మైక్రో జెట్స్ ఇస్తాము. ఆ మైక్రో జెట్ల ద్వారా చెట్టు యొక్క వెట్టింగ్ ఏరియా ఎంత ఉందో అంత ఏరియా కూడా వెట్ చేసుకొని, అంటే పదును చేసుకొని ఆ పదును మెయింటైన్ చేస్తూ మనకు ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా మనం సిఫారసు చేసిన ఎరువులని, అంటే మనం ప్రతి మొక్క నాటిన దగ్గర నుంచి దాదాపు 30 సంవత్సరాలు కూడా దాని దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆయిల్ పామ్లో దాని జీవితకాలం మొత్తం కూడా 30 సంవత్సరాలు మనకు పొటెన్షియల్గా మనకు ఆదాయాన్ని ఇచ్చే పంట కాలము. సరే, ఈ 30 సంవత్సరాలు కూడా పంటకి ప్రతి 3 నెలలకు ఒకసారి మనం సిఫారసు చేసిన ఎరువులు ఒక సగం 50% సేంద్రియ ఎరువులు, 50% రసాయన ఎరువులు మనం ఒక సిఫారసు చేసిన ఒక ప్రోగ్రెసివ్ రిపోర్ట్ ఉంటుంది. ఫార్మర్ డైరీలో మేము ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతుకు కూడా, మొక్కలు నాటుకున్న వాళ్ళకి. దాని ప్రకారం మనం రైతు ఎరువుల్ని యాజమాన్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే మన ఆర్గానిక్ ఎరువు అంటే సేంద్రియ ఎరువులు ఎక్కువ రైతులు వాడి ఈ సాగు చేస్తున్నారో అక్కడ మాత్రం మంచి రిజల్ట్ ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. గెలలు కూడా ఎక్కువ రావడానికి, మంచి సైజు రావడానికి, వెయిట్ రావడానికి అవకాశం ఉంది. ఓన్లీ కెమికల్ ఫర్టిలైజర్స్ చేయడం వల్ల మొక్కకి కంటే కూడా సేంద్రియ ఎరువులు 50% రసాయన ఎరువులు వేసుకొని మనం సాగు చేసుకున్నట్టయితే మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. ఒక రైతు గరిష్టంగా ఎకరానికి మన జిల్లాలో ఆల్రెడీ కొంత పంట కోతకు వస్తున్న దశ ఉంది కాబట్టి మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం 10 నుంచి 12 టన్నుల వరకు కూడా ఒక రైతు హైయెస్ట్గా మనం ఆయిల్ పామ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇంకా బాగా చేస్తే 18 నుంచి 20 టన్నుల వరకు కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి వేరే మన ఖమ్మం, కొత్తగూడెం ఆ జిల్లాల్లో. సో మన రైతులు కూడా ఆ దశకి వెళ్తారు కాబట్టి ఇంకా కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడే 4 సంవత్సరం 5వ సంవత్సరంలో మన పంటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైతులు కూడా మంచిగా శ్రమిస్తున్నారు. సో 10 నుంచి 12 టన్నుల వరకు అయితే ఈ సంవత్సరం మన రైతులు పండించిన రైతులు కొంతమంది ఉన్నారు. కాబట్టి 10 నుంచి 12 టన్నులు పండించిన రైతుకి దాదాపు మార్కెట్లో 18,000 నుంచి 23,000 మధ్యలో మనకు రేటు ఉంటుంది టన్నుకి. సో ఆ లెక్కలు చూసుకుని యావరేజ్గా ఒక 2 లక్షల రూపాయలు ఎకరానికి సంవత్సరానికి ఒక రైతు ఆదాయం తీసుకునే వసతి ఉంది. దీంట్లో దాదాపు మనకు 30 నుంచి 40,000 రూపాయలకు ఎకరానికి ఖర్చులు పోయినా కానీ 1,50,000 నుంచి 1,60,000 రూపాయలు ఒక ఎకరానికి మనకు ఈ ఆయిల్ పామ్ సాగు మీద రైతు దిగుబడి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. అలాగే మనం వరి పంటతో పోల్చినప్పుడు వరి చాలా ఈజీగా ఉందని చాలామంది వేస్తారు కాబట్టి రైతులు 20 నుంచి 25,000 రూపాయలు మాత్రమే గిట్టుబాటు అవుతుందని రైతులే మనకు ప్రత్యక్షంగా చాలాసార్లు ఎన్నో మీటింగ్స్లో కూడా చెప్పడం జరుగుతుంది. సంవత్సరానికి 2 కార్లు కలిపితే 50,000 రూపాయలు వస్తాయి గరిష్టంగా. సో ఈ 1,50,000 రూపాయలు ఎక్కడ 50,000 ఎక్కడ అనేది రైతులు కూడా ఆలోచన చేసుకోవాలి. దాదాపు 3 రెట్లు మనకు ఆదాయాన్ని ఎక్కువ ఇస్తున్న వనరు ఉంది కాబట్టి ఈ ఆయిల్ పామ్ సైడ్ వెళ్ళడం రైతులకు శ్రేయస్కరమని మా అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రం పామాయిల్ సాగుకు అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల దేశీయ వంట నూనెల అవసరాల్లో తెలంగాణ గణనీయమైన వాటాను అందిస్తుంది. రైతులకు అధిక లాభాలు వస్తాయి. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. డ్రిప్ ఇరిగేషన్, మొక్కల సబ్సిడీ, హార్వెస్టింగ్ అలవెన్స్ వంటి అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. అందుకే రైతులకు పూర్తి సాంకేతిక సహాయం అందిస్తూ వారిని ఆయిల్ ఫామ్ సాగు వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, ములుగు వంటి జిల్లాల్లో ఇప్పటికే విస్తృతంగా ఆయిల్ పామ్ సాగు జరుగుతోంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగు మరింత విస్తరించేలా ఉద్యానాధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా నాణ్యమైన మొక్కల లభ్యతను నిరంతరం పర్యవేక్షించాలి. సరైన సమయంలో సబ్సిడీలను పంపిణీ చేయాలి. స్థానికంగా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేయాలి. అలాగే చీడపీడల నివారణకు రైతులకు సరైన మార్గదర్శకత్వం అందించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 11,500 పైగా ఎకరాలలో ఆయిల్ పామ్ సాగునైతే కొనసాగిస్తున్నట్టుగా హార్టికల్చర్ జిల్లాధికారి చెప్తా ఉన్నారు. మరొక వైపుకి ఇక 100% సబ్సిడీతో మొక్కలు ఇవ్వడమే కాకుండా సస్యరక్షణ చర్యలకు సంబంధించి అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా జిల్లా అధికారితో పాటు ఫీల్డ్ ఆఫీసర్ వరకు ఎవరినైనా సంపాదించి ఈ ఆయిల్ పామ్ సాగుకు సంబంధించినటువంటి వివరాలను తెలుసుకోవడమే కాకుండా 4 సంవత్సరాల పాటు ఈ మొక్కలను గనక శ్రద్ధతో సాధినట్టయితే అవి 30 సంవత్సరాల వరకు కూడా వరి పంటతో పోలిస్తే 4 రెట్ల ఆదాయాన్ని ఇస్తూ కూడా ఇక లాభాలు రైతుకు ఇస్తాయని చెప్పి కూడా హార్టికల్చర్ ఆఫీసర్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి కూడా ఇక అవేర్నెస్ కల్పిస్తూ ఇటు గ్రామాలలో నుంచి జిల్లా స్థాయి వరకు కూడా పూర్తిగా రైతులకు అవగాహన కల్పిస్తూ దానికి సంబంధించినటువంటి చర్యలన్నిటి కూడా చేపట్టిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక నల్గొండ జిల్లాలో మొత్తం 6,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి అధికార యంత్రాంగం అంతా మొక్కలను సిద్ధం చేయడమే కాకుండా ఇటు మార్కెటింగ్ వ్యవస్థతో పాటు నీటి యాజమాన్య పద్ధతులు, ఎరువులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచారు. బ్రోచర్ రూపంలో ప్రతి రైతుకు కూడా ఇంటిమేట్ చేయడమే కాకుండా అవేర్నెస్ కల్పిస్తూ ఇటు తోటల వెంట జిల్లాధికారులు సైతం పర్యవేక్షిస్తూ కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో అయితే ఇక అవగాహన అయితే కల్పిస్తున్న నేపథ్యం ఉంది. నల్గొండ జిల్లాకు సంబంధించి రైతులంతా కూడా ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉందని చెప్పి ఇప్పటికే నిపుణులు చెప్తున్న నేపథ్యంలోనైతే ఈ అవకాశాన్ని వినియోగించుకొని రైతులు రాజుగా మారాల్సిన సమయం వచ్చిందని చెప్పి మెగానైన్ టీవీ కూడా భావిస్తుంది. ఇది ప్రస్తుతం ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తాజా అప్డేట్. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగానైన్ టీవీ, నల్గొండ జిల్లా. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు కేవలం ఒక పంట మార్పిడి మాత్రమే కాదు, ఇది రైతులకు స్థిరమైన ఆర్థిక భద్రతను అందించే దీర్ఘకాలిక ఆదాయాన్నిచ్చే పంటగా రైతులకు సురక్షితమైన భవిష్యత్తును అందించాలని ఆశిద్దాం. ప్రభుత్వం, అధికారులు, రైతులు సమన్వయంతో కృషి చేస్తే ఆయిల్ పామ్ సాగు తెలంగాణ వ్యవసాయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలుస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదండి ఇవాల్టి పాడి పంటలు కార్యక్రమం. నమస్తే.